హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో మేము తిరుమలకు వచ్చామని తెలుసు కదా మీకు. సో తిరుమల దర్శనం కోసం అయితే 2 days వెయిట్ చేసామన్నమాట. 2 days వెయిట్ చేశాక మాకు సుభద్ర మార్గంలో దర్శనం అయితే దొరికింది. చాలా బాగా జరిగింది దర్శనం అయితే. మా బాబుతో తిరుమలకి రావడం ఇది ఫస్ట్ టైం అండి. కానీ మేమైతే చిన్నప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా కనీసం ఒక్కసారైనా వెళ్తాము. మా ఫ్రెండ్స్ అందరూ అడిగేవాళ్ళు, ఊరికే తిరుపతి వెళ్తారేంటి మీరు అసలు అని. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు జనరల్గా వరంగల్లో అయితే ఎక్కువ మంది రెగ్యులర్గా వెళ్ళరు. ఎప్పుడో ఒకసారి ఒక 5-6 ఏళ్ళకి ఒకసారి అలా ప్లాన్ చేసుకుంటారు అనుకుంటా. కానీ మేమైతే ఎవ్రీ ఇయర్ కనీసం ఒక్కసారైనా కంపల్సరీ వెళ్తామండి తిరుపతికి. మా బాబుకి కూడా హోప్ఫుల్లీ అది అలవాటు చేయాలి అని అనుకుంటున్నాను. మా బాబుని కూడా ఎవ్రీ ఇయర్ కనీసం ఒక్కసారైనా స్వామి దగ్గరికి తీసుకెళ్ళి దర్శనం చేపించి తీసుకురావాలని ఉంది. కానీ అసలు రష్ ఏంటండి, అసలు ఎవ్రీ ఇయర్ పెరుగుతూనే ఉందండి. అసలు ఈ స్వామి కలియుగ దైవం కదా, అందుకే అందరూ ఖచ్చితంగా జీవితంలో కనీసం ఒక్కసారైనా వెళ్ళి దర్శనం చేసుకోవాలి అని అనుకుంటారు. అందుకే ఎప్పుడు పెరుగుతూనే ఉంది, రోజు రోజుకి అక్కడ జనాలు పెరుగుతూనే ఉన్నారు. కానీ ఎంతో కష్టపడి వెళ్ళాక స్వామిని చూసే ఆ కొద్దిసేపు చాలండి ఈ కష్టమంతా మర్చిపోవడానికి. అసలు హాయ్ అండి అందరికీ. మొత్తానికైతే దర్శనం అయిపోయింది. చాలా బాగా జరిగింది దర్శనం అయితే. మేమైతే సుభద్ర మార్గంలో వెళ్ళామన్నమాట. నేను వీరు చిన్నోడు, ఎందుకంటే మా ఆయన లండన్లో ఉన్నాడు కదా, తను వచ్చినప్పుడు మళ్ళీ వెళ్దామని అనుకున్నాము. సో ఇప్పుడైతే నేనైతే సుభద్ర మార్గంలో వెళ్ళాను. మా అమ్మ వాళ్ళు అయితే టికెట్ వేసుకున్నారు. సో ఆ టికెట్ మార్గంలో వాళ్ళు వెళ్ళారనమాట. సో సపరేట్గా వెళ్ళాల్సి వచ్చింది. నేను ఒక్కదాన్నే వీడిని తీసుకొని లోపలికి వెళ్ళానండి. అసలు ఎంత రష్ ఉందంటే ఇంకా నయం, మమ్మల్ని సెకండ్ కంపార్ట్మెంట్ నుంచి లోపలికి పంపించారు. సో ఒక 1.5-2 అవర్స్లో అయితే దర్శనం అయితే అయిపోయిందండి. చాలా బాగా జరిగింది. ఇంత కష్టపడి 12 hours జర్నీ చేసి 2 days వెయిట్ చేసి తన దర్శనం కోసం 2 hours లోపలికి వెళ్ళి 2 hours లైన్లో నిల్చొని చిన్న బాబుతో, ఇదంతా అసలు టోటలీ వర్త్ ఇట్ అండి. స్వామిని చూడగానే ఆ 5-10 seconds చాలండి, అసలు ఇదంతా మర్చిపోవచ్చు. అంత బాగా జరిగింది దర్శనం అయితే. చాలా బాగున్నాడు స్వామి అయితే, మంచిగా జరిగింది. నా వెనకాల ఉన్న వాళ్ళు నాకు చాలా హెల్ప్ చేశారండి. వీడిని పట్టుకోవడానికి, వీడిని కొద్దిసేపు ఎత్తుకున్నారు, పట్టుకున్నారు. సో అలా నాకు కొంచెం ఈజీగానే అయిందని చెప్పాలి. వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే అందరూ అర్ధరాత్రి 2 గంటలకి 3 గంటలకి వచ్చి లోపల లైన్లలో కంపార్ట్మెంట్లలో కూర్చొని ఇప్పుడు చేసుకున్నారు నాతో పాటు దర్శనం వాళ్ళు. సో వాళ్ళకంటే అయితే నాకు చాలా నయం అనమాట. మంచిగా అయింది దర్శనం అయితే. వీడు కూడా కొంచెం ఏడ్చాడు, ఇంకా జనాలు ఎక్కువ ఉండడం వల్ల పిల్లలు ఏడుస్తారు కదా, అలానే కొంచెం ఏడ్చాడు అంతే. కానీ దర్శనం అయితే చాలా బాగా జరిగిందనమాట. ఇప్పుడైతే మేము అమ్మ వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ కార్ దగ్గర పార్కింగ్లో ఉన్నాము, అమ్మ వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము. సో వాళ్ళు రాగానే ఇంకా కిందికి వెళ్ళిపోతాం అనమాట, తిరుపతికి. అయితే సుభద్ర మార్గంకి అయితే ఎలా వెళ్ళాలి అంటే, మీ 1 year లోపు పిల్లల్ని మీరు తీసుకెళ్ళొచ్చు అనమాట. సుభద్ర మార్గం నుంచి మీరు వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ తీసుకెళ్ళాలి. బాబుకి కానీ మీకు కూడా. పేరెంట్స్ మాత్రమే వెళ్ళొచ్చు అండి. రిలేటివ్స్ని కానీ అమ్మమ్మ తాత వాళ్ళని ఎవరిని పంపించట్లేదు. ఓన్లీ పేరెంట్స్, మమ్మీ డాడీ బాబు వెళ్ళొచ్చు. ఆర్ 12 years లోపు ఉన్న పిల్లలు ఎవరైనా వాళ్ళ సిబ్లింగ్స్ ఉంటే వాళ్ళు కూడా వెళ్ళొచ్చు అనమాట. సో 4 members వెళ్ళొచ్చు మొత్తానికి. చిన్న బాబుతోటి మిగతా ముగ్గురు వెళ్ళొచ్చు అనమాట. ఈజీగా అయిపోతుందండి. 1.5-2 అవర్స్లో అయిపోతుంది. వేరే దర్శనంతో కంపేర్ చేస్తే చాలా చాలా బెటర్ అనమాట, తొందరగా అయిపోతుంది. సో ఎవరైనా 1 year లోపు పిల్లలున్న వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సుభద్రం అయితే బుక్ చేసుకోండి. సో ఎవరైనా 1 year లోపు పిల్లలు ఉన్న వాళ్ళు ఉంటే, అమ్మాయినా అబ్బాయినా పిల్లలు ఉన్న వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఈ మార్గం అయితే చూస్ చేసుకోండి. డైరెక్ట్గా వచ్చేయచ్చు, బుకింగ్ ఏమీ అవసరం లేదు, ఫ్రీగా దర్శనం చేసుకోవచ్చు అనమాట.
మా అమ్మ వాళ్ళు అయితే టోకెన్ వేసుకొని వెళ్ళారు. వాళ్ళకైతే ఈజీగా ఒక 4-5 అవర్స్ అయితే పట్టింది. నాకైతే 2 అవర్స్లో అయిపోయింది. ఇంకా కొంతమందికి అయితే అర్ధరాత్రి 2 గంటలకి 3 గంటలకి వెళ్ళిన వాళ్ళకి ఆల్మోస్ట్ ఒక 8 to 10 అవర్స్ పట్టిందంట. చాలా చాలా రష్ ఉంది ఇక్కడైతే. కానీ 1 year లోపు ఎవరైనా పిల్లలు ఉంటే మాత్రం ఖచ్చితంగా సుభదం మార్గం అయితే చూస్ చేసుకోండి. చాలా ఈజీగా అయిపోతుంది దర్శనం. ఒక 2 అవర్స్లో అయిపోతుంది. చాలా బెటర్ అనమాట. ఈజీ అని చెప్పలేను, బట్ చాలా బెటర్. వేరే వాళ్ళకంటే చాలా బెటర్. ఎందుకంటే మనం పిల్లల్ని క్యారీ చేస్తాం కాబట్టి మనకు అంత ఈజీ అనిపించదు, బట్ చాలా బెటర్ అనమాట. వేరే దర్శనాలతో కంపేర్ చేస్తే చాలా నయము. సో పేరెంట్స్ ఇద్దరు ఉంటేనైతే ఖచ్చితంగా వెళ్ళండి. అయితే దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మా అందరికీ దర్శనం అయితే అయిపోయింది. సో దర్శనం అయిపోయాక ఇప్పుడైతే మేము ఇక్కడ తిరుపతికి ఒక 15 to 16 kilometers దూరంలో ఉన్న అప్పలయ్య గుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చామన్నమాట. ఈ గుడి కూడా చాలా బాగుంది. మంచిగా గ్రీనరీ ఏరియాలో మంచిగా ప్రకృతి అంతా ఇక్కడంతా చాలా బాగుంది. అండ్ స్వామి గుడి కూడా చాలా పెద్దగా ఉంది. స్వామి గుడి కూడా చాలా పెద్దగా ఉంది. ఇక్కడ స్వామి స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ స్వామి చెయ్యి అభయహస్తం ఉంటుంది. మేము చూసాము, ఇప్పుడే చూసొచ్చాము. ఇక్కడ స్వామి అభయహస్తంతో ఉంటారు. అండ్ మన తిరుమలలో అయితే తిరుమలలో వెంకటేశ్వర స్వామి అయితే కటిహస్తం అనుకుంటా ఇలా ఉంటారు కదా, కానీ ఇక్కడ స్వామి అయితే అభయహస్తంతో ఉంటారనమాట. అందుకనే జనాలందరూ ఇక్కడ స్వామి వచ్చి మొక్కితే ఖచ్చితంగా కోరికలు తీరుస్తారు, అభయహస్తంతో ఉంటారు కాబట్టి అనేసి నమ్ముతారనమాట. సో ఇదైతే చాలా స్పెషల్ ఈ గుడిలో. గుడి అంతా కూడా చాలా స్పేషియస్గా చాలా బాగుంది. అండ్ ఇక్కడ వాయుదేవుడికి కూడా ఒక చిన్న గుడి ఉందన్నమాట. అది కూడా స్పెషాలిటీ ఈ గుడిలో. సో ఇక్కడ గుడి అయితే చాలా ప్రశాంతంగా చాలా బాగుంది. సో ఇక్కడ గుడి అయిపోయాక మేమైతే ఇప్పుడు తిరుచానూర్ పద్మావతి అమ్మవారి దగ్గరికి అయితే వెళ్తున్నాము. సో మీకు తెలుసు కదా, తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నాక ఖచ్చితంగా పద్మావతి దేవిని దర్శనం చేసుకోవాలి కదా. సో అందుకనే తిరుచానూర్ అమ్మవారి దగ్గరికి ఇప్పుడే వెళ్తున్నాము మేము. అక్కడ గుడి కూడా చాలా బాగుంటుంది కదా, నేను మీకు ఎంత వీలైతే అంత చూపించడానికి ట్రై చేస్తాను. సో ఇక్కడితో గుడిలో తిరుమల తిరుపతి వీడియోస్ అయితే కంప్లీట్ అయిపోబోతున్నాయి ఈ వీడియోతో. సో దీని తర్వాత అయితే మేమందరం కలిసి పాండిచ్చేరి వెళ్తున్నాము. సో పాండిచ్చేరిలో మంచిగా బీచ్ కానీ ఇంకా మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అంట, వరల్డ్లోనే 2nd ఫారెస్ట్ అంట. సో అలాంటి స్పెషల్ ప్లేసెస్ చాలా ఉన్నాయి. సో నెక్స్ట్ వీడియోస్లో అవి రాబోతున్నాయి. సో ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వీడియోస్ కూడా చూడండి. థ్యాంక్ యూ. ఈ గుడిలో అయితే అస్సలు ఫొటోస్ తీసుకొని ఇవ్వలేదండి, అందుకనే ఏం ఫొటోస్ ఎక్కువ దిగలేదు. నెక్స్ట్ తిరుచానూర్ అమ్మవారి దగ్గర ఎంత వీలైతే అంత వీడియో తీయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.